ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈ పేరు వినగానే చాలామందికి ఒక రకమైన భయం, కొంచెం గందరగోళం కదా. కాని ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ పెద్ద సముద్రం లాంటి చట్టంలోకి మొదటడుగు వేద్దాం. అదే సెక్షన్ 1. ఇది విన్నాక ఆ భయమంతా పోయి ఒక క్లారిటీ వస్తుందని నా నమ్మకం. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఆదాయపు పన్ను చట్టం. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఇదే కదా. ఏదో తెలియని టెన్షన్, ఇది మనకు అర్థం కాదులే అని ఒక ఫీలింగ్, ఎక్కడ ఏం తప్పు చేస్తామో అని ఒక చిన్న ఆందోళన. ఇది చాలా కామన్ అండి. కాని ఈరోజు ఆ ఫీలింగ్ని మనం మార్చేద్దాం. గందరగోళం, భయం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇవన్నీ మన మనసులో తిరిగే మాటలే. కాని ఒక్క విషయం చెప్తాను, నమ్మండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని మొదటి సెక్షన్ అంటే సెక్షన్ 1 చాలా అంటే చాలా సింపుల్. మొత్తం చట్టానికి అది ఒక ఎంట్రీ గేట్ లాంటిదనమాట. సరే, ఇంకా అస్సల విషయంలోకి వచ్చేద్దాం. ఈ సెక్షన్ 1 పునాది ఎంత సింపుల్గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది మొత్తం యాక్ట్కి ఒక ఇంట్రొడక్షన్ లాంటిది. ఏ చట్టమైనా తీసుకోండి, ముందుగా అది తన గురించి తాను పరిచయం చేసుకోవాలి కదా. నా పేరిది, నేనిక్కడ వర్తిస్తాను, నేను ఫలానా తేదీ నుంచి వచ్చాను అని చెప్పాలి. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 1 చేసే పని కూడా సరిగ్గా ఇదే. చూడండి, మొత్తం సెక్షన్ 1లో ఉన్నది ఈ మూడంటే మూడే విషయాలు. 1. ఈ చట్టం పేరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. 2. ఇది భారతదేశం మొత్తానికి అంటే హోల్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది. ఇక 3. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 1, 1962 నుంచి. అంతే, ఇంతే విషయం. చాలా సింపుల్ కదా. అయితే ఈ సింపుల్ విషయం తెలియకపోవడం వల్ల చాలామంది కొన్ని పెద్ద పెద్ద అపోహల్లో ఉండిపోతారు. దానివల్ల కొన్నిసార్లు నష్టపోతారు కూడా. ఇప్పుడు ఆ అపోహలేంటో, అసలు నిజాలేంటో చూద్దాం. ఇది చాలా కామన్గా మనం వినే మాట. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అనుకునేదేంటంటే, నేను దుబాయ్లోనో అమెరికాలోనో ఉన్నాను కదా, నాకు ఇండియా ట్యాక్స్ చట్టాలు వర్తించవు అని. కాని ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. సెక్షన్ 1 ఏం చెప్తోంది? ఈ చట్టం హోల్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది అని. అంటే మీ ఇన్కమ్ సోర్స్ గనక ఇండియాలో ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ ఇన్కమ్ పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇదింకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రామయ్య గారు అనే ఒక ఆయనున్నారు. ఆయన యుఏఈలో జాబ్ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇండియాలో ఒక చిన్న షాప్ ఉందనుకుందాం. దానికి యూపీఐ ద్వారా పేమెంట్స్ వస్తున్నాయి. ఆయనేమనుకున్నారంటే, నేను ఎన్ఆర్ఐ కదా, నాకేం కాదులే అని ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మన సిస్టమ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్. ఇండియాలో ఆయన అకౌంట్లోకొచ్చిన ప్రతి యూపీఐ పేమెంట్ ఆటోమేటిక్గా ఆయన ఏఐఎస్ 26AS స్టేట్మెంట్లలో రికార్డైపోతుంది. రామయ్య గారు ఎక్కడుంటున్నారన్న దానితో దీనికి సంబంధమే లేదు. సో ఈ కథలో నీతి ఏంటంటే, సెక్షన్ 1లోని ఆ హోల్ ఆఫ్ ఇండియా అనే పదం చాలా పవర్ఫుల్. భారతదేశంలో పుట్టిన ఆదాయాన్ని మనం ఎక్కడున్నా ఇగ్నోర్ చేయలేం. అది ఎప్పుడూ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాడార్లో ఉంటుంది. ఇక రెండో పెద్ద అపోహ, ఈ ట్యాక్స్ చట్టాలన్నీ కేవలం జీతాలు తీసుకునే ఉద్యోగులకే అనుకోవడం. అస్సలు కాదండి. ఈ చట్టమనేది జీతం, వ్యాపారం, వడ్డీ, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల ఆదాయాలకి ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. సరే, ఈ బేసిక్ సెక్షన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రాక్టికల్గా ఎలాంటి తప్పులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. చాలామంది మనసులో వచ్చే ప్రశ్నేది, 1961లో వచ్చిన చట్టం ఇప్పటికి ఎలా వర్తిస్తుంది? అది పాతబడిపోయింది కదా అని. ఈ ఆలోచనే చాలా తప్పులకు దారితీస్తుంది. నిజమే, ఈ చట్టం బేసే 1961లో తయారై 1962లో అమల్లోకొచ్చింది. కాని అప్పటినుంచి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టే ఫైనాన్స్ యాక్ట్ ద్వారా దీనికి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇది పాత డాక్యుమెంట్ కాదు. ఇది ఒక లివింగ్ డాక్యుమెంట్. అంటే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండే ఒక సజీవమైన చట్టం అన్నమాట. ఇక ట్యాక్స్ నోటీస్, ఈ మాట వినగానే చాలామందికి గుండెల్లో రాయి పడ్డట్టవుతుంది. కాని అసలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ ఏదైనా తేడా గమనిస్తుంది. తర్వాత పోర్టల్ ద్వారా ఒక నోటీసొస్తుంది. దానికి రిప్లై ఇవ్వడానికి మనకు టైం ఇస్తారు. ఆ తర్వాతే ఒక ఆర్డర్ పాస్ అవుతుంది. చూడండి, ఇక్కడ అసలు ప్రమాదం నోటీస్ రావడం కాదు, భయపడిపోయి దానికి రిప్లై ఇవ్వకపోవడమే అసలైన ప్రమాదం. చూశారా, మనం ఇంతసేపు మాట్లాడుకున్నది ఒక చిన్న సెక్షన్ గురించే. కానీ అది మనకు చాలా పెద్ద పాఠం నేర్పుతుంది. దాని సారాంశమేంటో ఒక్కసారి చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఇకపై మన చేతికి ఏ ట్యాక్స్ డాక్యుమెంట్ వచ్చినా, అది నోటీస్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, ఏది వచ్చినా కంగారు పడకుండా మనం ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, ఆ డాక్యుమెంట్ పైన ఏ చట్టం పేరు రాసి ఉంది,
ఏ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించింది, ఏ సెక్షన్ నంబర్ మెన్షన్ చేశారు అని చదవడం. ఈ ఒక్క అలవాటు మనల్ని చాలా కన్ఫ్యూజన్ నుంచి బయటపడేస్తుంది. సో మొత్తం మీద ఈ విశ్లేషణలో మనం నేర్చుకున్నది ఇదే. సెక్షన్ 1 అంటే సింపుల్గా చట్టం పేరు ప్లస్ అది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది ప్లస్ అది ఎప్పుడు మొదలైంది అంతే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదండి అసలు విషయం. ఇది చాలా సింపుల్ బేస్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని మిగతా సెక్షన్లన్నీ ఈ ఫౌండేషన్ మీదే కట్టబడ్డాయి. ఈ మొదటి అడుగు గనక మనకు క్లియర్గా అర్థమైతే మిగతా ప్రయాణం చాలా ఈజీ అవుతుంది. అవునా కాదా?